దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక పుట్టినరోజు వేడుక, ఒక పండగ, ఒక సెలబ్రేషన్ కనుక సుదీర్ఘమైన వేదాంత మర్మాలు ప్రవచించాల్సినటువంటి సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వాల్సిన వేదిక కాదు, అటువంటి సందర్భం కూడా కాదు. మరోవైపు ఇరుపక్షాల కుటుంబాలు కూడా, ఇటు ప్రేమ్ ఇటు ప్రవీణమ్మ ఇద్దరి కుటుంబాలు కూడా దేవుని సేవలోనే ఒక విధంగా తలపండినటువంటి మరి బాగా అనుభవజ్ఞులైనటువంటి కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు కూడా. కాబట్టి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము అన్నాడు పౌలు 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయంలో. కనుక ఇంతవరకు జరిగిన సెలబ్రేషన్ అద్భుతంగా జరిగింది. ఐ స్పెషల్లీ కంగ్రాచ్యులేట్ ప్రేమ్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పపెట్ షో. ఎక్సలెంట్ నాయన. ఐ నెవర్ న్యూ దట్ యు ఆర్ సో టాలెంటెడ్. ఇట్స్ అ న్యూ రెవల్యూషన్ ఫర్ మీ. చాలా సంతోషము. అలాగే మరి బ్రదర్ నవీన్ గారి యొక్క ఫ్లూట్ పర్ఫార్మెన్స్ అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. దేవునికి స్తోత్రము. పిల్లలందరూ వేదిక మీదకి రావడం, హ్యాపీ బర్త్డే పాడడం, ఇట్ వాజ్ సో వండర్ఫుల్. ఒక హెవెన్లీ అట్మాస్ఫియర్ అనేది నేను అనుభవించాను ప్రియులారా. నాకు తెలిసి ఇప్పుడు ఒక సుదీర్ఘమైన లోతైన ప్రసంగం వినే ఓపిక ఎవరికీ లేదని నేనైతే ఆత్మలో వివేచిస్తున్నాను. కనుక ప్రేమ్ నన్ను క్షమించాలి. ఐ విల్ క్లోజ్ ద మీటింగ్ వెరీ షార్ట్లీ. మనకి ఇంకా చాలా అకేషన్స్ వస్తాయి. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ లాంగ్ సర్మన్. మరి క్లుప్తముగా ప్రసంగించేవాడు ధన్యుడని ఒక ధన్యత కొత్తగా పాస్టర్లు కనిపెట్టారు. కాబట్టి నేను మీ మధ్య ధన్యుడిని కాగోరుతున్నాను. అందరం పాడాము. నేను పాడాను, అమ్మగారు పాడారు, నవీన్ గారు వాయించారు. అంతకుముందు కూడా పాటలు చాలా విన్నాం. కొంచెం వాతావరణం అంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఒక్క చరణం అందరం కలిసి పాడుకుందాం. ఈ లోపల అందరూ ట్యూన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇక ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఆల్ టైమ్ హిట్ సియోను గీతాలలో దైవజనులు ఎలీషా గారు రాసినటువంటి పాట, 147వ కీర్తన మీద రాసినటువంటి పాట మనం పాడతాం. అందరూ గొంతులు కలిపి చప్పట్లు కొట్టి పాడండి. 1-2 చరణాలు పాడుకున్న తర్వాత బైబిల్లోని ఒక వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. బి మేజర్ నాయనా, బి మేజర్. బి 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 ఫర్ బాంబే. యా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీ
యోలను పోగు చేయు వాడని ఇశ్రాయేలీ యోలను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గానము చేయుటయే మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం సుపరిచితమైనటువంటి భాగము 127వ కీర్తన. నూట 27వ కీర్తన 3వ వచనం మాత్రమే చదువుకుందాం. దయచేసి పెద్దవారు, ఇంకెవరైనా బలహీనులు ఎవరైనా ఉంటే వారు వీళ్ళు భోజనం చేసుకోవచ్చు కదయ్యా. రెడీగా జరుగుతూ ఉంది కదా. ఎవరైతే భోజనం చేసుకోవాలో, షుగర్ పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు నిర్భయంగా మీరు వెళ్ళి భోజనం చేయండి. ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం వాక్యం మీద దృష్టి పెట్టండి, మాట్లాడొద్దు దయచేసి. పిల్లలు కూడా వినాలి బాగా. ఓఫిర్ తాతయ్య అంటే మీకు ఇష్టం కదా, మరి వినాలి. తాతయ్య మాటలు వినాలి. మరి ఎవరైనా తప్పక మాట్లాడుకోవాలి అర్జెంట్ అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఎవరిని డిస్టర్బ్ చేయదు దయచేసి. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. కాలములు సమయములు నీ ఆధీనమందు ఉంచుకొని ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ బర్త్డే సెలబ్రేషన్లో మీరు మాతో మాట్లాడదలిచిన ఘడియ ఇప్పుడే ఆసన్నమైందని గ్రహించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జరిగినటువంటి సెలబ్రేషన్స్ అన్నిటి కొరకు, అన్ని వేడుకల కొరకు, చక్కని కార్యక్రమాల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
పపెట్ షో ద్వారా అద్భుతంగా ప్రకటించబడిన నీ సువార్త కొరకు నీకు వందనాలు. పెద్దలలో పిల్లల్లో కూడా ఆ సువార్త ఫలించుటకు సహాయము చేయండి. పరిశుద్ధ తండ్రి, ఈ వేడుకకు ముఖ్య కారణమైనటువంటి, ఈ సంతోషానికి కారణమైన, నీవిచ్చిన ఆశీర్వాదమైనటువంటి ఫినెహాస్ అనే ఈ కుమారుని మీరు ఆశీర్వదించి, మా ప్రభువా, అహరోను మనవడైనటువంటి ఆనాటి ఫీనెహాసు వలె నా తండ్రి, ఫీనెహాసు లేచి శిక్ష జరిగింపగా తెగులు ఆగిపోయెను. తరములన్నిట అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అని నీవే సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ ఫీనెహాసు యొక్క క్యారెక్టర్ ఈ చిన్న బాబులో మీరే జీర్ణింపజేయమని, అణువణువున జీర్ణింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, నీ వాక్యాన్ని పంపించండి, నాతో మాతో మాట్లాడండి, అందరినీ వెలిగించండి. దేవా, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని మనం చూస్తున్నాం. స్వాస్థ్యము అంటే మన సొంతది, మన హక్కు. దాని నుండి మనల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు, ఎవరు విడదీయలేరు. స్వాస్థ్యం అంటే మన సొంత హక్కు భుక్తం అన్నమాట. ఈ లోకంలో ఎన్నో రకాల స్వాస్థ్యాలు ఉంటాయి. మన ఇల్లు కొనుక్కుంటాం, లేక ఇల్లు కట్టుకుంటాం, పొలం కొనుక్కుంటాం, వ్యవసాయం చేస్తాం. ఇవంతా మన సంపాదన, మన సొంత పొలం, తాత ముత్తాతల వారసత్వంగా మనకు వచ్చే ఆస్తిపాస్తులు ఉంటాయి. ఈ ఇల్లు నాది అంటాం, ఈ పొలం నాది అంటాం, ఈ తోట నాది అంటాం. ఇదంతా మనదే, గవర్నమెంట్ ఒప్పుకుంటారు. మరి నీదైతే నువ్వు పన్ను కట్టు బాబు అంటారు. మనం పన్ను కడతాం కూడా. పన్ను కట్టిన తర్వాత ఇంకా మనకు హక్కు వస్తుంది. ఎవరైనా దాంట్లో ఒక అంగుళం దాంట్లోకి వస్తే మనం ఒప్పుకోం, ఇది నాది, ఇంతవరకు నాది, అవతలికి వెళ్ళిపోమ్మని వాడిని తోసేస్తాం. దాని మీద మనకు చాలా హక్కు ఉంటుంది. దాన్ని ఏమైనా చేసుకుంటాం, మనం సంతోషిస్తాం దాన్ని రోజు చూసుకొని. కానీ ఎంతకాలము ఇది నాది 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 అనుకున్న దాన్ని ఒకనాటికి మనం వదిలేసి వెళ్ళిపోతాం. ఈ లోకంలోది ఏది మనది కాదు అని బైబిల్ చెబుతోంది. ఈ లోకమే మన సొంతం కాదు, ఈ లోకంలో మన ఉనికి సొంతం కాదు, శాశ్వతం కాదు. అలాంటప్పుడు మనమే ఈ భూమి మీద శాశ్వతంగా అన్నప్పుడు ఈ భూములు, ఇళ్ళు మనకు సొంతం ఎలాగవుతాయి? మనం నివసిస్తున్న ఈ శరీరమే మన సొంతం కాదు. నా చెయ్యి, నా కాలు, నా తలకాయ, నా జుట్టు అని అంటాము. కానీ ఈ జుట్టు, ఈ మనం మురిసిపోయే ఈ ముఖము, ఈ అందమైన శరీరం మట్టిలో వదిలేసి మనం వెళ్ళిపోతాం. మన శరీరాన్నే మనం తీసుకుపోలేం. మన శరీరమే మన సొంతం కాదు. అన్ని ఆస్తిపాస్తులు వదిలేస్తాము, మన శరీరాన్ని కూడా వదిలేస్తాం. ఒకనాటికి మనం ఒంటరిగా వెళ్ళిపోతాం. ఆ తరువాత కూడా మనకుండే స్వాస్థ్యం, ఈ భూమి మీద ఏదైనా మనం సంపాదించినటువంటి స్వాస్థ్యం ఏదైనా ఉంటే అది మనతో పాటు నిత్యత్వంలోకి రావాలంటే మన పిల్లలు మాత్రమే రాగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు వస్తారు అక్కడికి. మన పిల్లలు మనకు నిత్యత్వంలో కూడా స్వాస్థ్యంగా ఉండగలుగుతారు. కుమారులు కానీ కుమార్తెలు కానీ, కుమారులైనా కుమార్తెలైనా ఈ భూలోకంలో మనం వాళ్ళని ఎత్తుకొని ఆనందిస్తాము. వాళ్ళతో సహవాసం చేసి ఆడుకొని పాడుకొని ముచ్చట్లాడి ఆనందిస్తాం. ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలోనికి మన భూములు, ఇండ్లు రావు, కానీ మన పిల్లలు రాగలుగుతారు. వాళ్ళు మన స్వాస్థ్యం కావాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాళ్ళు మనకు నిత్యత్వంలో కూడా మనతో ఉండాలంటే
మనం కొన్ని పనులు చేయాలి. నిత్యత్వంలో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆత్మల లోకంలో ఈ భూమి మీది చుట్టరికాలు మనకు జ్ఞాపకం ఉంటాయి. ఏమో సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్డి ఎవడో, రాజు ఎవడో, చుట్టం ఎవడో, ఫ్రెండ్ ఎవడో తెలుస్తుందా అని చాలామంది అనుకుంటారు. కాదు కాదు, ఈ శరీరాన్ని విడిచిన మన ఆత్మకు అనుబంధాలు, చుట్టరికాలు జ్ఞాపకం ఉంటాయి అని ధనవంతుడు లాజరు కథ మనకు చెబుతుంది. వాడు చనిపోయాడు, అగ్నిజ్వాలల్లో ఉన్నాడు. వాడు చెబుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వాళ్ళను కాపాడడానికి, హెచ్చరించడానికి లాజరును పంపు. బ్రతుకున్న వాళ్ళు చెబితే వాళ్ళు వినరు. ఏరా నరకాన్ని చూసొచ్చావా అని గేలి చేస్తారు. చచ్చిపోయి మళ్ళీ లేచిన వాడు చెబితే నమ్మడానికి అవకాశం ఉంది. నా తమ్ముళ్ళు ఇక్కడికి రాకుండా కాపాడమంటాడు. అంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా బంధుత్వాలు జ్ఞాపకం ఉంటాయి, గుర్తుపడతాం. రూపాంతర కొండ మీదికి మీట్ మిస్టర్ మోజెస్, సో అండ్ సో, మీట్ మిస్టర్ ఎలైజా అంటే, ఓ నైస్ మీటింగ్ యూ అని పేతురు వాళ్ళనేం చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి కలుసుకోలేదు. కానీ ఎవరు చెప్పనక్కర్లేకుండానే అన్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు నిర్మిస్తామన్నాడు. అంటే మహిమ శరీరాలతో ఉన్న వ్యక్తులు కనబడగానే వాళ్ళెవరో మనకు తెలిసిపోతుంది. ఆదాం ఎవరు, అబ్రహాం ఎవరు పరిచయం అక్కర్లేదు, మనకు తెలిసిపోతుంది. గనక మనం పరలోకానికి వెళ్ళినా, పరదేశకు వెళ్ళినా మన ఐడెంటిటీ మనం పోగొట్టుకోము. యు స్టిల్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ. అక్కడికి వెళ్ళినాక మనకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనులు ఉంటారు, ఎదురొస్తారు. వాళ్ళకు వందనాలు చెప్పుకుంటాం. మనల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళు, ఆత్మీయంగా పెంచిన వాళ్ళు, గురువులు, సంఘ కాపరులు అందరూ ఉంటారు అక్కడ. గుర్తుపడతాం. ప్రభునందు ప్రియులారా, అక్కడ మరి మన సొంత పిల్లలు కూడా వచ్చి, నాన్న నేను వచ్చేసాను, అమ్మా నేను వచ్చేసాను, యుగయుగాలు మనం కలిసి ఉంటాం, యేసయ్యతో పాటు యుగయుగాలు కలిసి ఉంటాం అనే ఆ ధన్యత మనకు ఉండాలంటే ఆ పిల్లలను మనము రక్షణలోకి నడిపించాలి. రక్షణలోకి నడిపించాల్సిన సమయం ఎప్పుడు తెలుసా? సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇవాళ ప్రేమ్ సాక్ష్యం చెప్పాడు, నేను బాలుడుగా ఉన్నప్పుడే యేసు ప్రభు నా హృదయంలోనికి పిలిచాను. నా సాక్ష్యం కూడా అదే. నాకు 6 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు యేసును నాలోనికి రమ్మని పిలిచాను, ఆయన వచ్చాడు. 6 ఏళ్ళప్పుడు పిలిచాను, ఇప్పుడు 66 ఏళ్ళ వయసు. 60 ఏళ్ళు యేసయ్యతో నడిచాను. యేసయ్య నాకు బెస్ట్ ఫ్రెండ్. బంధువులు, కన్నవాళ్ళైతే యాత్ర ముగించి పరదేశికి వెళ్ళిపోయారు. బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టిన సమయంలో కూడా యేసయ్య నా పక్కనే ఉన్నాడు. అందరూ విడిచినా నేను విడవనన్నాడు. అలాంటి అద్భుత స్నేహితుడిని నాకు పరిచయం చేసింది మా అమ్మ. తన ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్పింది, బాబు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తానురా, మరి నీవు చనిపోతే మాత్రం నరకానికి వెళ్తావు, దేవుని దగ్గరికి రాలేవు అని చెప్పింది డైరెక్ట్గా, పాయింట్ బ్లాంక్. అదేంటమ్మా నేను ఎందుకు రాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తానన్నాను. నువ్వు రావడం నాకు ఇష్టమేరా, నీకు ఇష్టమే, కానీ కుదరదు, వీలు లేదంది. ఎందుకు వీలు లేదు అంటే, నువ్వు పాపివిరా, పాపములో పుట్టిన వాళ్ళు పాపులు పరలోకానికి రారంటే, పాపం అంటే ఏంటి అన్న. 6 సంవత్సరాలు నాకేం తెలియదు, జ్ఞానం లేదు. పాపం అంటే ఏంటి అంటే, ఆమె స్కూల్ టీచర్ కనుక నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది. పాపం అంటే తప్పురా, తప్పంటే ఏంటి అని అడిగా. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేసి ఒక మాట మాట్లాడి, ఇది అమ్మకు తెలియపోతే బాగుండు, నాన్నగారికి తెలియపోతే బాగుండు అని నువ్వు అనుకున్నావా లేదా?
అంటే కొన్నిసార్లు అట్లా అనుకున్నానమ్మా. అదే తప్పురా మరి, అది చేయకూడదు, అలాగ అనకూడదని నీకు తెలుసు కానీ అన్నావు. పెద్దోళ్ళకి తెలిస్తే వాళ్ళు కోప్పడతారని తెలుసు, అదే తప్పు. చిన్నప్పుడు చిన్న తప్పులు చేస్తారు, పెద్దయ్యాక పెద్ద తప్పులు చేస్తారు. చిన్నదైనా పెద్దదైనా తప్పేరా. తప్పులు చేసే గుణం పాపి అంటే అదేం చెప్పింది మా అమ్మ, ఇంత బాగా చెప్పింది అప్పుడు. దేవుని బిడ్డలారా, మరి అట్లాగైతే ఎట్లాగమ్మా, మరి నేను పాపినే అర్థమైంది, నేను పరలోకానికి ఎలా రావాలి అంటే, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రమ్మని అడుగురా అని చెప్పింది. అడగకపోతే రాడా అని అడిగా. రాడురా, యేసయ్య జెంటిల్మెన్. నాన్నగారిని కలవడానికి చాలామంది పెద్దలు వస్తారు. నాన్నగారు పురప్రముఖుడు వరంగల్లో, హెడ్ మాస్టర్ గారు, స్కూల్ హెడ్ మాస్టర్ గారు. తలుపు దగ్గర నిలబడి నాక్ చేస్తారు. రా బాబు అంటే వస్తారా, లేకపోతే సొంతగా వచ్చేస్తారా వాళ్ళు? రమ్మంటేనే వస్తారు కదా. యేసయ్య అంతేరా, రమ్మంటేనే వస్తాడు, లేకపోతే రాడు. అమ్మో, అయితే యేసయ్య రావాలి. ఎలాగా? అడిగేసేయి, మోకరించి అడుగుమంది. నాకు 6 ఏళ్ల ప్రాయము, అది నా జీవితంలోనే మర్చిపోలేనటువంటి రోజు, నా జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి రోజు, క్షేమమైన దారిలో నన్ను నడిపించినటువంటి రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అంత అద్భుతంగా నా తల్లి నన్ను రక్షణ మార్గంలోకి నడిపించి ఉండకపోతే నేను ఏమైపోయేవాడిని. పుట్టింది వరంగల్, నక్సలిజం పుట్టినటువంటి ఊరది, ఉగ్రవాదులు అక్కడంతా కూడా. వరంగల్ అంటే మీకు తెలిసిందే, అందరికీ తెలియని విషయం కాదు. పీపుల్స్ వార్ గ్రూప్ అప్పుడే పుట్టింది మా చిన్నతనంలోనే. మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు చాలామంది నక్సలైట్లలో కలిసిపోయారు. నాకు కూడా ఆవేశం ఎక్కువ, అన్యాయాన్ని సహించను, అన్యాయాన్ని వెంటనే దండించాలనే మనస్సు. అమ్మ నన్ను రక్షణలోకి నడిపించకపోతే డెఫినెట్గా నేను చెడిపోయేవాడిని, ఉగ్రవాదిని అయిపోయేవాడిని, నేను పాడైపోయి అందరినీ పాడు చేసేవాడిని. కానీ చిన్నప్పుడు అమ్మ వేసిన చిన్న విత్తనం ఇంతవరకు నన్ను నడిపించింది. ఇవాళ ఒక 1400 సంఘాలు, అందులో 90% అన్యులలో నుంచి రక్షింపబడ్డ వాళ్ళతోనే భారతదేశం అంతా కట్టబడినటువంటి సంఘాలకు కారణం ఏంటంటే 6 సంవత్సరాలప్పుడు అమ్మ నన్ను సరైన ట్రాక్లో పెట్టింది. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలకు ఏవేవో కథలు చెబుతారు. చందమామలో ఒక ముసలమ్మ కూర్చుంది, ఆ చెట్టు కింద ముసలమ్మని, అది ఎక్కడ ముసలమ్మ ఎక్కడిది, చందమామ కుందేలేదో ఉందట, అక్కడ రకరకాల కథలు చెబుతారు. అలాంటి అవాస్తవికమైన పిచ్చి కథలు చెప్పే కంటే పిల్లలకు సువార్త చెప్పడం అవసరం. చిన్నపిల్లలను రకరకాలుగా ఈ లోక సంబంధమైన ముచ్చట్లతో పాడు చేస్తున్నారు పెద్దలు. ముందు సువార్త చెప్పాలి, తర్వాత ప్రార్థన నేర్పాలి, వాక్యాన్ని వినడం నేర్పాలి, ధ్యానించడం నేర్పాలి. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే పిల్లలకు మనం సువార్త చెబుతామో, రక్షణలోకి నడిపిస్తామో, అప్పుడు వాళ్ళు మనకు స్వాస్థ్యమైపోతారు. నిత్యత్వములో కూడా మనకు స్వాస్థ్యం. నిత్య స్వాస్థ్యాలు మనకు 2, నిత్య స్వాస్థ్యాలు 2. రక్షణయను స్వాస్థ్యము అన్నాడు, అది మనకు నిత్యత్వం ఉంటుంది. అంతేకాకుండా మన గర్భ ఫలమును మనము రక్షణలోకి నడిపిస్తే పరలోకంలో కూడా వాళ్ళు మనల్ని తరచు కలుసుకుంటారు. నాన్న, నీ కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. నేను అదే అనుకుంటాను. పరలోకానికి వెళ్ళిన తర్వాత ముందు యేసయ్యను, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటాను, ఆయన పాదాలు కళ్ళకు అద్దుకుంటాను. యేసయ్య, నన్ను రక్షించావు, నీకు వందనాలు. అగ్నిగుండంలో పడకుండా నన్ను కాపాడేవయ్యా, నీకు వందనాలు. నా కొరకు దెబ్బలు తిన్నావు, నీకు వందనాలు. రక్తం కార్చావు, నీకు స్తోత్రాలని ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటాను. నెక్స్ట్ స్టెప్లో మాత్రం మా అమ్మ ఎక్కడని వెతుక్కుంటాను. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళి, అమ్మ, యేసయ్య గురించి నాకు పరిచయం చేసావు, నువ్వు చాలా వందనాలని చెప్పుకుంటాను నేను. ప్రియులారా, నిత్యత్వములో నీ దగ్గరకు వచ్చి పలకరించే వాళ్ళు ఎవరంటే
నీవు ఎవరిని రక్షణలోకి నడిపిస్తావో వాళ్ళు నిన్ను పలకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో నిన్ను పలకరించే వాళ్ళు కొందరు ఉండాలంటే, కనీసం హలో అనేవాళ్ళు ఉండాలంటే నువ్వు కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. సువార్త చెప్పకుండా ఎవరిని రక్షణలోకి నడిపించకుండా నీ అంతటి నీవే రక్షణ పొంది నువ్వు ఒక్కడివే పరలోకానికి వచ్చేవనుకో, అక్కడ ఒక్కొక్కడిని నువ్వు కష్టపడి పరిచయం చేసుకోవాలి. హలో అనేవాడు ఉండడు. మన గర్భమున పుట్టిన బిడ్డలు మాత్రమే కాకుండా 1 కొరింథీ 4:16 ప్రకారం క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందు నేను సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. మీరు నా పిల్లలు, నా ప్రియులైన పిల్లలని నేను మీతో మాట్లాడుచున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అలాగూ రక్షణ పొందినటువంటి పిల్లలు వారికి మరికొన్ని లక్షణాలు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి చూద్దాం. 1-2 మాటలు మనం చదువుకొని ముగించేసుకుందాం. గర్భఫలము, కుమారులు, పిల్లలు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైనటువంటి ఆ పిల్లలట 128లోకి మీరు వచ్చి చూస్తే 3వ వచనం, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉందురు. ఓలీవ మొక్కలు అనంటే దేవుని బిడలారా, దాని యొక్క గూఢార్థము చాలా లోతైనటువంటి భావం అక్కడ మనకు దేవుడు నిక్షిప్తం చేసి దాచి ఉంచాడు. నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని. ఒలీవల నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. ఇప్పుడు మన పిల్లలు ఎలాగ ఉండాలి అంటే ఓలీవ మొక్కలాగా ఉండాలి. ఓలీవ మొక్క అది పెరిగినప్పుడు దానికి కాయలు కాస్తాయి. ఏం కాయలండి? ఓలీవ కాయలే కాస్తాయి. ఆ ఓలీవ కాయలను ఎండబెట్టి రోట్లో దంచి పిండినప్పుడు ఓలీవ నూనె వస్తుంది. ఆ ఓలీవ నూనె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచన. అంటే మన పిల్లలలో నుండి పరిశుద్ధాత్మ అభిషేకము రావాలి. వారిలో నుండి బయటకు వచ్చేది కూడా పరిశుద్ధాత్మ నూనె రావాలి. అటువంటి అభిషిక్తులుగా పిల్లలను మనం పెంచాలి. ఒలీవ మొక్కలు అంటే బైబిల్లో ఉన్నటువంటి మరొక భావము ప్రవక్తలు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఉన్న భావము ప్రవక్తలు. ఒలీవ మొక్కలు అంటే ప్రకటన గ్రంథము దయచేసి 11వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఓలీవ చెట్లు దీపస్తంభములనై ఉన్నారు. 2 ప్రవక్తలు ప్రకటన గ్రంథంలో అంత్యకాలంలో ప్రవచించబోతున్న ఇశ్రాయేలు ప్రవక్తల గూర్చిన వర్తమానం సమాచారం ఇక్కడ రాయబడింది. మహాశ్రమల కాలంలో 2 సాక్షులు ఉంటారు. వారు గోనె పట్ట ధరించుకొని వారు మోషే అభిషేకం, ఏలియా అభిషేకము కలిగి అబద్ధ క్రీస్తు పరిపాలన కాలంలో వారు ప్రవచిస్తారు. వాళ్ళిద్దరిని ఓలీవ చెట్లు అని లేఖనం పిలుస్తుంది. ఓలీవ చెట్లు అనగా ప్రవక్తలు, అభిషిక్తులని అర్థం. మీ పిల్లలు కూడా నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కలలాగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాడు అభిషిక్తుడు కావాలంటే ముందు రక్షణ అయితే పొందాలి. ఎంత భక్తుని పిల్లలైనా, ఎంత భక్తిపరుల పిల్లలైనా వ్యక్తిగతంగా యేసును తమలోనికి పిలవకపోతే వాళ్ళకి రక్షణ ఉండదు. పాస్టర్ల పిల్లలు కూడా రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారు.
మహా గొప్ప ప్రసంగికుల పిల్లలు కూడా రక్షణ పొందకపోతే నరకానికే వెళుతారు. నా పిల్లలైనా సరే, ఎవరి పిల్లలైనా సరే, మా నాన్న భక్తుడు, మా నాన్న పాస్టర్, మా తాత పాస్టర్ కాబట్టి మేము పరలోకానికి వస్తామంటే దేవుడు రానివ్వడు. మీ నాన్నని రానిచ్చానుగా చాలే అంటాడు. రక్షణ వ్యక్తిగతము. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా నూతనముగా తిరిగి జన్మించాలి. తాతల భక్తి, నాన్నగారి భక్తి మనల్ని పరలోకానికి చేర్చదు. మనము వ్యక్తిగతంగా పశ్చాత్తాపడాలి. ఆ విషయం మన పిల్లలకు మనం చెప్పాలి. ఒరే, నేను రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్తా, కానీ నీవు రక్షణ పొందాలి అనే వాస్తవాన్ని పిల్లలకు మనము బాల్యము నుండి నేర్పించాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలందరూ కూడా ఈ హెచ్చరిక పొందగలిగితే, క్రైస్తవ దంపతులందరూ తమ పిల్లలకు బాల్యంలోనే సువార్త చెప్పగలిగితే ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉజ్జీవం తప్పకుండా వస్తుంది. ఇవాళ క్రైస్తవ కుటుంబాలు పుట్టిన వాళ్ళు అనేక మంది నేరస్తులైపోతున్నారు. క్రైస్తవ కుటుంబాలు యవ్వనస్తులు డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అనేక మంది మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే బాల్యములో వారికి సువార్త చెప్పలేదు కనుక. వాడికి అప్పుడే ఏం తెలుసులే, పెద్దోడయ్యాక చెప్తాం అనుకుంటారు. పెద్దోడయ్యాక వాడు వినడు, నీకే ఎదురు చెప్తాడు. డాడీ నీకు తెలీదు, నీవంతా పాత చింతకాయ పచ్చడి భావాలు, చాదస్తం భావాలు నీకు తెలియదు డాడీ, నేను చెప్తాను అంటాడు వాడు. మొక్కయి వంగనిది మానై వంగునా వంగదు. బాల్యములోని రక్షణ సువార్త చెబితే వాడు పెద్దవాడైనప్పుడు దేవుని కొరకు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, సాక్ష్యం చెబుతాను. సైతాను నన్ను ముట్టుకోకముందే యేసయ్య నన్ను పట్టుకున్నాడు. తర్వాత సైతాను నన్ను పాడు చేయాలని, లోకంలో కలిపేయాలని ఎంత ప్రయత్నం చేశాడో చెప్పలేను. విశ్వ ప్రయత్నం చేశాడు. దాదాపు నేను కూడా చెడిపోతానేమో, లోకంలో కలిసిపోతానేమో అనుకున్నాను, కానీ ఏమి అవ్వలే. మళ్ళీ దేవునిలోనే ఉన్నాను. కారణం ఏంటంటే 6 సంవత్సరాల నాడు నాలో నాటబడిన సువార్త విత్తనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, రియల్ మినిస్ట్రీ ఈజ్ చైల్డ్ ఇవాంజలిజం. మహాసభల్లో లక్షల మందిలో ప్రసంగాలు చేయడం కంటే చిన్న పిల్లల మధ్యలో సువార్త చెప్పడమే అసలైన సేవ. ఈ రియల్ మినిస్ట్రీలో, చైల్డ్ ఇవాంజలిజంలో, బాలల మధ్యలో సువార్త చెప్పే సేవలో బాబు ప్రేమ్ ఇన్వాల్వ్ అయి ఉండడం నాకు చాలా సంతోషం. చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్, దాన్ని ఇండియాలోకి తీసుకొచ్చినటువంటి దైవజనురాలు ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ మిస్ మార్టిన్స్ అనే ఒక అమ్మగారు ఉండేది. నేను 45 సంవత్సరాల కిందట, అప్పుడు ఇంకా ప్రేమ్ పుట్టలేదు, 45 ఏళ్ల కిందట నేను సేవ ఆరంభించినప్పుడు మార్టిన్ అమ్మగారితో నాకు చాలా సహవాసం ఉండేది. నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నకరికల్, సూర్యాపేట ఆ ప్రాంతాల్లో అమ్మగారిని పిలిచి అప్పట్లో సువాణి లెబోనా మా బంధువురాలు, మా అక్కయ్య గారే, వీళ్ళందరినీ నేను నల్గొండకు పిలిచి వాళ్ళ ద్వారా టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టేవాడిని. పెద్ద పెద్ద VBSలు నడిపించేవాళ్ళం. ప్రియులారా, రియల్ మినిస్ట్రీ ఈజ్ చైల్డ్ ఇవాంజలిజం. ఫస్ట్ నా జీవితంలో నేను స్థాపించినటువంటి సంఘం, ఆదివారం రొట్టె విరుచుకునే వాళ్ళు 25 మంది, సండే స్కూల్ 450 మంది పిల్లలు. నా మెయిన్ మినిస్ట్రీ సండే స్కూలే. ఆ 450 మందిలో టీచర్స్ ఎవరంటే ఈ 25 మంది అనమాట. 25 మంది మేము కూడుకొని ప్రభు రొట్టె విరుచుకొని, ద్రాక్షారసం ప్రభు రొట్టె తీసుకొని ప్రభు శరీరంలో పాల్గొన్న తర్వాత వీళ్ళందరూ టీచర్లు. 450 మంది పిల్లలకు వీళ్ళు టీచర్స్ అన్నమాట. ప్రభునందు ప్రియులారా, అప్పటికి ఇప్పటికి నేను చైల్డ్ ఇవాంజలిస్టే. మహాసభల్లో పిలిస్తే వాక్యం చెబుతాం. నా హృదయం మాత్రం మహాసభల మీద ఉండదు, చిన్నపిల్లల మీదే ఉంటుంది. 1,00,000 మంది కూర్చుంటారు నా ముందు, ప్రసంగం బాగుందంటారు కానీ
ఎవడు మారు మనసు పొందాడు తెలియదు. కానీ ఒక 10 మంది పిల్లలకు నేను సువార్త చెబితే 100% వీరు 10 మంది పరలోకంలోకి వస్తారు. అక్కడ నాకు థ్యాంక్స్ చెప్తారు, తాతయ్య నువ్వు చేయబట్టి ఇక్కడికి వచ్చాను నేనని. ప్రభునందు ప్రియులారా, మన స్వాస్థ్యము ఎవరంటే మన పిల్లలైనా ఏ పిల్లలైనా మనము సువార్త ద్వారా కనగలిగితే, ఒట్టిగా శరీరంతో కనగానే వాళ్ళు మన స్వాస్థ్యం కాదు. సమూయేలు మహాప్రవక్త, ఆయన కొడుకులు భ్రష్టులు. సమూయేలు మహాప్రవక్త, ఆయన పిల్లలు అన్యాయం చేస్తున్నారు. ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరిచారు, యుద్ధంలో చచ్చిపోయారు. కనుక మనం కనగానే మన స్వాస్థ్యం కాదు, వాళ్ళని రెండోసారి కనాలి, సువార్త ద్వారా కనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళు మనకు నిత్యత్వం అంతా స్వాస్థ్యంగా ఉంటారు. రక్షణ పొందిన తర్వాత నెక్స్ట్ పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చేటట్లుగా మనం టీచింగ్ ఇవ్వాలి, వారిని ప్రార్థనలో నడిపించాలి. ప్రభునందు ప్రియులారా, ఆ తరువాత బలవంతుని చేతిలో బాణములవుతారు. బలవంతుడు ఎవరయ్యా చెప్పండి? అసలు ప్రపంచ చరిత్రలో బలవంతుడు ఎవడంటే సంసోను. ఇంకా కొంతమంది బలవంతులు ఉన్నారు. కానీ అసలు బలవంతుడు ఎవరంటే ఈ బలవంతులందరినీ చేసినటువంటి బలవంతుడు మన ప్రభువైన యేసు రక్షకుడు. ఆయనకున్న 5 బిరుదములలో ఒకటి బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మీరు చదవనక్కర్లేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎప్పుడు మనం చెప్పుకునే వచనమే, కంటతా మనకు రావలసిన వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆయన భుజముల మీద రాజ్యభారముండు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలవంతుడు అనేవాడు ఎవడైనా ఉంటే ముందు యేసయ్య బలవంతుడు. ఈ సంవత్సరంలో ఇటువంటి వాళ్ళు కాదు, అసలైన బలవంతుడు ఆయన. బలమును జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణాలు. ఆ బలవంతునికి కొన్ని బాణాలు కావాలి, అది విషయం. ఆ బలవంతునికి ఏం కావాలి? బాణాలు ఎందుకు కావాలి చెప్పండి? యుద్ధం కోసం కావాలి. బాణములు అనగానది యుద్ధ రంగానికి సంబంధించిన భాష. మామూలుగా మనం ఇంట్లో తిని పడుకోవడానికి బాణాలు అక్కర్లేదు. వండుకోవడానికి గిన్నెలు, తినడానికి పళ్ళాలు, చెంచాలు ఉంటే సరిపోతుంది. ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేసి సారీ సామాను పెట్టేటప్పుడు కత్తులు, బాణాలు ఇస్తారా? ఎవరు? పడుకోవడానికి మంచం, తినడానికి కంచం ఇస్తారు. బాణాలు ఎందుకు? సామాన్యులకు, భోంచేసి పడుకునే వాళ్ళకి బాణాలు అక్కర్లేదు. బాణములు ఎవరికి కావాలి? యుద్ధము చేసే వాళ్ళకి కావాలి. ఇప్పుడు బాణాలు ఎవరికి అవసరమైనయట? బాణాలు ఎవరికి అవసరమైనవి? బలవంతుడైన యేసయ్యకే బాణాలు కావాలి. ఎందుకంటే ఆయన యుద్ధశూరుడైన యెహోవా గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధశూరుడైన యెహోవా దేవుని చేతిలో బాణాలు. సాతాను ఆయనకు శత్రువు. సాతాను మీద ప్రయోగించడానికి బాణాలు ఆయనకు కావాలి. ఇనుముతో చేసిన, ఉక్కుతో చేసిన బాణాలు కాదు, మానవాకృతిలో ఉన్న బాణాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేతిలో బాణాలు, దేవుడు ఉపయోగించే బాణాలు ఎవరంటే మనుషులే. దేవుని చేతిలోని సాధనాలు ఎవరంటే అభిషిక్తులైన ప్రవక్తలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లలను మనం బాల్యములోనే రక్షణలోకి నడిపించి వారిని పరిశుద్ధాత్మ అభిషిక్తులుగా మనము పెంచగలిగితే తగిన సమయములో దేవుని అంబుల పొదిలో వారు దాచబడి దేవుని నిర్ణయ కాలములో యుద్ధంలో వారు ఉపయోగించబడతారు. వారి ద్వారా దేవుని సంఘానికి గొప్ప జయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అటువంటి బాణముగా ఫీనెహాస్ తయారు కావాలని మనందరం ప్రార్థన చేద్దాం. అలాంటి బాణములుగా మనమందరము ఉండాలి. నాట్ ఓన్లీ ఫీనెహాస్, పిల్లలే కాదు, పెద్దలు, మనమందరం కూడా దయచేసి యెషయా ప్రవచన గ్రంథం
49వ అధ్యాయంలోకి మీరు రండి దయచేసి. 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా, మళ్ళీ కత్తులు కటార్లు వాడుతున్నాడు ఆయన. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, వాస్తవానికి క్రీస్తు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు గూర్చిన వాస్తవం ఇది. అలాగే మనందరిని గూర్చిన వాస్తవం, ప్రవక్తలను గూర్చిన నిజం ఇది. నా నోటిని ఖడ్గముగా చేశాడు, నన్నే ఒక బాణముగా చేశాడు, తన అంబుల పొదిలో దాచి ఉన్నాడు. ఎందుకంటే యుద్ధం రాబోతోంది, యుద్ధం రాబోతోంది. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. యుద్ధం రాబోతోంది, ఘోరమైన యుద్ధం రాబోతోంది. ప్రకటన, పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారము ఇయ్యబడెను. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ఒక క్రూర మృగం రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, 17, 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో ఉన్నవారు నమ్మకమైన వారై, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై ఉన్నందున ఆయన జయించును. గొర్రెపిల్ల జయిస్తాడు. యుద్ధంలో యేసు ప్రభు జయిస్తాడండి, సైతాను జయించడు. కానీ జయించడానికి కారణం ఏంటంటే ఆయన పక్షంగా ఉన్న సైనికులందరూ నమ్మకమైన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. వీళ్ళందరూ నమ్మకంగా ఉన్నారు కనుక ఆయన జయిస్తాడు. అంత పెద్ద మాట చెప్పింది బైబిల్. గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆ రాజులందరూ, ప్రపంచ రాజులు ఓడిపోతారు. గొర్రెపిల్ల అంటే మన యేసయ్య జయిస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఈ ఓలివ మొక్కలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఘోర యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధంలో యేసయ్య పక్షంగా నమ్మకమైన సైనికులుగా పోరాడే సైనికులుగా మన కూతుళ్ళను, మన కుమారులను మనం పెంచాలి. కొడుకులే కాదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవునికి అందరూ సమానమే. అందరూ క్రీస్తు సైనికులుగా మనం తయారు చేయాలి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారన్నాడు. ఆ సైన్యంలో మన కుమార్తెలు ఉండాలి, మన కుమారులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మాట సెలవీయగా దాన్ని ప్రకటిస్తారట. అలాంటి వాళ్ళ నోరు ఒక ఖడ్గము. సైతాను కానీ నరకాలంటే, వాని కార్యాలన్నీ లయము చేయాలంటే ఇలాంటి అభిషిక్తులు కావాలి. దేవుని వాక్కుతో నోళ్ళు నింపబడిన వారు కావాలి. తలల మీద పరిశుద్ధాత్మ తైలం పోయబడిన వారు కావాలి. వాళ్ళని పిండిన, రోట్లో వేసి దంచిన పరిశుద్ధాత్మ పరిమళం తప్ప ఏమీ రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అభిషిక్తులను మన పిల్లలు అలాంటి అభిషిక్తులనుగా తయారు చేద్దాం. శారీరకంగా కన్నవాళ్ళు కానీ, లేక పౌలు కన్నట్లు సువార్త ద్వారా మనం కన్నవాళ్ళు కానీ, అందరూ దేవుని చేతిలో బాణములుగా, దేవుని అంబుల పొదిలో బాణములుగా, దేవుని చేతిలో ఖడ్గముగా ఉండాలి. ఎందుకంటే గొప్ప యుద్ధం రాబోతోంది. మొన్నొకసారి ఒక పెళ్లి సంబంధం చూడమని తల్లిదండ్రులు నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి కొరకు పెళ్లి సంబంధం అడిగితే నేను ఎందుకండి, ప్రభువు రాకడ సమీపం కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకండి, అందరం డైరెక్ట్గా యేసయ్యను పెళ్లి చేసుకుందాం, ఇంకా టైం అయిపోయింది, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. అవన్నీ ఏంటనుకున్నారు? ఈ యుద్ధాలు ఇట్లాగే పెరిగి పెరిగి వెనక అబద్ధ క్రీస్తు వస్తాడు, ఏక ప్రభుత్వం ప్రపంచంలో స్థాపిస్తాడు, ఆ వెనుక యేసయ్య వచ్చేస్తాడు, ఇంకా టైం ఎక్కువ లేదు, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు అని అన్నా. అంటే వాళ్ళ అమ్మాయి ఏముంది తెలుసా, అంకుల్ ఆ దుర్మార్గుడు వచ్చినప్పుడు వానితో యుద్ధం చేయడానికి సైనికులు కావాలి కదా అంకుల్,
ఇప్పుడు పుట్టే పిల్లలే కదా అప్పటికి సైనికులు. కాబట్టి సైనికులను తయారు చేయడానికి క్రైస్తవ సంఘాల్లో ఇంకా మీరు అనేక వేల పెళ్ళిళ్ళు చేయాలంటున్నామే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్న, అమ్మ నీ విశ్వాసం గొప్పది. మరి ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో తెలియదు. నువ్వు మాత్రము 12 సైనికులు గణాలని ఆశీర్వదించా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దర్శనం చూడండి. అబద్ధ క్రీస్తు వస్తాడు, వానితో సంఘం యుద్ధం చేస్తుంది. ఆ సైన్యంలో, అబద్ధ క్రీస్తును ఓడించే సైన్యంలో, జయశాలుల సైన్యంలో నేను కనే బిడ్డలు కూడా ఉండాలి అని ఆ అమ్మాయి ఆశపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, కోటీశ్వరులు కావాలి. మంచి ఆశలే ఇవన్నీ, తప్పు కాదు. వాడు డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, పెద్ద బిజినెస్ మెన్ కావచ్చు. ఇవన్నీ అయిన తర్వాత వాడికి రక్షణ లేకపోతే వాడు అగ్నిగుండంలో యుగములు బాధపడి నిన్ను తిట్టుకుంటాడు. డాడీ నాకు చదువు చెప్పించావు కానీ రక్షణ విషయం చెప్పలేదు నాకు, ఎంత దుర్మార్గుడు నువ్వని అక్కడ తలుచుకుంటాడు. కానీ వాడు ఏ చదువు చదివినా, ఏ వృత్తిలో ఎంత ఉన్నతంగా ఎదిగినా, బాల్యములో రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందగలిగితే వాడు ఎంత చదువుకున్నా, ఒకవేళ అవకాశం లేక ఉన్నతమైన పదవి రాకపోయినా పర్వాలేదు, ఈ 3 నాళ్ల జీవితం ముగించగానే నిత్య మహిమలో ప్రవేశించే యుగాలు ప్రభువులో ఆనందిస్తాడు. నీకు కూడా వందనాలు చెబుతాడు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సమాజంలో ఈ మెళకువ రావాలి. ప్రతి క్రైస్తవ జంట, దంపతులు, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తమ చిన్న పిల్లలను రక్షణలో పెంచాలనే ఒక దర్శనం ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. పిల్లలతో మనం దేవుని వాక్యం మాట్లాడాలి. ఈ రోజులో టెక్నాలజీ వచ్చింది బాగా. అస్తమానం పిల్లలు ఊరికే ఈ మొబైల్కి అలవాటు పడ్డారు. మొబైల్లో కూడా బైబిల్ ఉంది, అలవాటు చేయండి. మొబైల్లో బైబిల్ స్టోరీస్ ఉన్నాయి, అలవాటు చేయండి వాళ్ళకి. దావీదు కథ, యోనా కథ అన్నీ ఉన్నాయి, అదేనా అలవాటు చేయండి. టెక్నాలజీ వాడుకోండి, పర్వాలేదు. ఆ పిచ్చి కథలు చూడొద్దమ్మా, ఇందులో బైబిల్ కథలు చూడమని నేర్పించండి. పిల్లలను దేనికి అలవాటు చేసినా పాడైపోతారు, కానీ బైబిల్కి అలవాటు చేస్తే వాళ్ళు ఎన్నడూ పాడైపోరు, బాగుపడతారు, లోకాన్ని బాగు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక అలాంటి అద్భుతమైనటువంటి నిత్య స్వాస్థ్యముగా ప్రేమ్కి, ప్రవీణకి నిత్య స్వాస్థ్యంగా ఫీనెహాస్ ఉండాలని నేను ఆశీర్వదిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను. మనందరం కూడా అలాంటి నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. మన పిల్లల్ని రక్షణలోకి నడిపిద్దాం. ఇంకా అనేక మంది ఆత్మీయ బిడ్డల్ని మనం సువార్త ద్వారా కనడానికి మన జీవితాలు అంకితం చేసుకుందాం. దేవుడి హెచ్చరిక మాటను మనలో ఫలింపజేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అంచె దినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము అని తిమోతికి హెచ్చరిక వ్రాయించిన దేవా, ఆ అపాయకరమైన కాలాలు ఏమిటో మా కళ్ళ ముందే చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు నాయన దురలవాట్లతో దేవునికి దూరస్తులై పాడైపోతున్న తరాన్ని మేము చూస్తున్నాం. ఎంతో వేదన కలుగుతోంది ప్రభువా. పిల్లలను ఈ లోకం ప్రభావితం చేయకముందే మేము నీ వాక్యము ద్వారా వారిని ప్రభావితులను చేయడానికి సహాయం చేయండి. సాతాను మా పిల్లల్ని ముట్టుకోకముందే వారిని నీ చేతికి, నీ కౌగిలికి అప్పగించడం మాకు నేర్పించండి. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబ పెద్దలందరూ వారి వారి బిడ్డలను ఆత్మీయంగా కూడా రెండవసారి కనటానికి సహాయం చేయండి. పిల్లలతో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నిరంతరం సువార్త వాక్యమునే వారితో పంచుకోవడానికి సహాయం చేయండి.
ఏ ఒక్క క్రైస్తవ కుటుంబంలో కూడా ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, క్రైస్తవ కుటుంబాలలో బిడ్డలందరూ వారి తల్లిదండ్రులకు నిత్య స్వాస్థ్యంగా మిగిలిపోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభువా, బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడన్నావు. తిమోతికి ఎలాగైతే తన అవ్వయైన లోయలో, యునీకేలో ఎలాగైతే ఆ విశ్వాసము తిమోతి దాకా వచ్చిందో, అలాగున పిల్ల తరము వరకు యెహోవా నీతి మా కుటుంబాల్లో, మా తరతరాలుగా యెహోవా నీతి కలిగి ఉండేందుకు సహాయం చేయండి. ప్రభువా, నీ కుమారుడు ప్రేమ్ని, కుమార్తె ప్రవీణ్ని ఇంకను దీవించండి. ఫీనెహాస్ను ఆశీర్వదించండి. అలాగే ఇరుపక్షముల పెద్దలను దీవించండి. ప్రేమ్ యొక్క అమ్మగారిని దీవించండి. ప్రవీణమ్మ యొక్క తల్లిదండ్రులను దీవించండి. ఇరుపక్షముల తోడబుట్టిన వారిని ఆశీర్వదించిన బంధువులను దీవించండి. ఈ వేడుకలో చిన్నారి ఫీనెహాస్ను అభినందించి దీవించవచ్చిన పెద్దలందరిని ఆశీర్వదించండి. మా అందరికీ నీ పరలోకంలో నీ రక్షణ అను స్వాస్థ్యము తరువాత ఆత్మీయ గర్భఫలం అనే స్వాస్థ్యం కూడా కలిగి ఉండునట్లుగా మనుషులను బట్టి జాలరులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును, భూలోకమందున్న సకల భక్త కోటికిని మరి ప్రత్యేకంగా ఈ దినం ప్రథమ జన్మదినాన్ని జరుపుకున్న చిన్నారి కుమారుడు ఫీనెహాస్కును, ప్రేమ్ కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఎనీ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఆర్ అనౌన్స్మెంట్స్ ప్రేమ్ వాంట్స్ టు మేక్? గట్టిగా చప్పలు కొట్టి దైవజనం పట్టి దేవుని మహిమపరుస్తాం. మన ఆత్మీయ తండ్రి మరి మనందరినీ ప్రేమించి ఇంత సమయం అంతా వెచ్చించి ఎన్నో సేవార్థమైన కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంత సమయం మనతో ఉండటం మన అదృష్టం. చక్కటి దైవ సందేశంతో మనందరినీ ప్రోత్సాహపరిచిన అయ్యగారికి ప్రత్యేక వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆల్రెడీ కొంతమంది భోజనం చేశారు, ఇంకా కొంతమంది భోజనం చేసి, అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులకు అందరికీ, ఓఫర్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకునికి ప్రత్యేక వందనాలు. అట్లనే మోహన్ అంకుల్కి, అట్లనే కొండ అంకుల్కి, అట్లా ఇంతకుముందు నవీన బాబాకి అందరికీ ప్రత్యేక వందనాలు. వచ్చిన బంధువులకు, స్నేహితులకు ప్రత్యేకమైన వందనాలు. తర్వాత ఇప్పుడు ప్రేమ్ ప్రవీణ స్టేజ్ మీద ఉంటారు, మీరు కలిసి వారిని అభినందించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.